బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి భేటీ జరుగుతోంది. ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఈ భేటీలో సోనియా, రాహుల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి భేటీ జరుగుతోంది. ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఈ భేటీలో సోనియా, రాహుల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి భేటీ జరుగుతోంది. ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఈ భేటీలో సోనియా, రాహుల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, సిడబ్ల్యూసి భేటీలో ఏ అంశాల గురించి చర్చిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? వర్కింగ్ కమిటీ సమావేశం 3 గంటలకు ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశానికి కాంగ్రెస్ కు సంబంధించిన ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, చిదంబరం, అదేవిధంగా ఆయా రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కొంతమంది శాశ్వత ఆహ్వానితులు ఉన్నారు సిడబ్ల్యూసీకి, వాళ్ళు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై అదేవిధంగా పలు అంశాలపై సమీక్ష జరుగుతుందని తెలుస్తా ఉంది. ఏదైతే చాలా 6 నెలల తర్వాత సిడబ్ల్యూసీ సమావేశం మొదటిసారి సమావేశమయ్యారు. సో ఏదైతే ఎన్నికలు ఇప్పుడు తాజాగా ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇది మొదటి సిడబ్ల్యూసీ సమావేశం. ఈ సమావేశంలో ప్రధానంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అంశాలపై, అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలు 3 నెలల సమయం ఉంది కాబట్టి వాటిపైన ప్రధానంగా సమీక్ష జరుగుతున్నట్టు సమాచారము. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. దాన్ని గురించి వాళ్ళు లోపల చర్చిస్తున్నట్టు సమాచారం. ఓటమికి గల కారణాలు ఏంటి? మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లాంటి కీలక రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలో ఏదైతే అధికారంలో వస్తుందో ఎంపీ స్థానాలు కూడా ఆ రాష్ట్రాల్లో గణనీయంగా సాధించే అవకాశం ఉంది. ఇది సార్వత్రిక ఎన్నికల సమయంలో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఎందుకు? దీనికి గల కారణాలు ఏంటి? అక్కడ ఏమైనా ఎక్కడైతే రాష్ట్ర నాయకత్వ లోపమా, లేకపోతే ఏదైతే ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేక ఓడిపోవడమా, క్యాండిడేట్ల చూసింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఓడిపోయామా అనే దానిపైన ఈ సమావేశంలో సమీక్ష జరుగుతున్న సమాచారం. అదేవిధంగా సార్వత్రిక సమయం కూడా దగ్గర పడుతుంది. కేవలం ఇంకా 90 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి 90 రోజుల్లో ప్రజలకు చేరువైన రైట్. థ్యాంక్ యూ అశోక్.